అలాగే శైలేష్ కొల్లు గారు హార్టీ వెల్కమ్, అలాగే విష్ణు గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అండ్ అలాగే జీ సౌత్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ శ్రీ అభినేశ్వర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జటాధర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇచ్చేసిన అతిథులకి, జీ టీమ్కి, అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. జటాధర మూవీ November 7th రిలీజ్ కాబోతుంది. అందరూ థియేటర్లోకి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇది అవుతున్నాం. ఏపీటీఎస్ గంగా ఎంటర్టైన్మెంట్స్ త్రూ రిలీజ్ చేస్తా ఉన్నాం. అంటే నాకు సడన్గా మీరు ఇద్దరు పాట ఏమైనా పాడుతున్నారేమో అనిపిస్తుంది. మీరు మాట్లాడండి సార్, అయిపోయిందా? ఓకే ఓకే, ఇది ఒక కొత్త రకమైన గేమ్, మన మైక్ని పాస్ చేయడం. నైస్, థ్యాంక్ యూ అండి. సో యూ వాంట్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్లో ఇద్దరు మాట్లాడతానని ప్రామిస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ November 8th. అంటే 7th అయిపోయిన తర్వాత 8th మనం సక్సెస్ మీట్లో కలుద్దామని నేను నా డేట్ ఇచ్చుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక పని చేద్దాము. ఈ సినిమాలో అటు గ్రీడ్ ఉంది అండ్ అలాగే సాక్రిఫైస్ ఉంది, 2 ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ 2 ఎలిమెంట్స్ని మనకి అద్భుతంగా చూపించినటువంటి ఈ సినిమాకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగడానికని మేము వచ్చేస్తున్నాము. ఓకే, సో గ్రీడ్ లంకి బిందు కూడా ఉంది మా దగ్గర. రండి రండి బాబు, రండి. లంకి బిందెని తీసుకురండి. ఈ లంకి బిందె దొరికింది. అయితే ఈ లంకి బిందె డబుల్ అవ్వాలి అంటే మేము అడిగినటువంటి క్వశ్చన్స్ ఒక ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప, స్వామిని అడగాలా లేకపోతే ఈ స్వామిని అడగాలా తెలియట్లేదు. ఒక్క నిమిషము, ఇది పట్టుకోండి. ఇన్ని బరువు బాధ్యతల్ని మోయలేను బాబు. ఓకే, శిల్ప గారు మీకు ఒక ఇమోజీ ప్లే చేస్తాను, మీరు ఆ సినిమా ఏంటో గెస్ట్ చేస్తారా? ఓకే, రెడీ? నెక్స్ట్ ఇమోజీ ప్లీజ్. ఇమోజీ ప్లే చేయండి. ఎస్, విత్ దిస్ యూ హ్యావ్ టు కంబైన్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ టెల్ వాట్ ఈస్ ద ఫిలిం. అక్కడ ఒక పాట ఉంది, ఒక అమ్మాయిని అలాగే అందంగా డాన్స్ చేస్తుంది, ఒక పాము ఉంది, 2 కళ్ళు చూస్తున్నాయి, టింగ్ టింగ్ టింగ్. చంద్రముఖి. ఐ థింక్ ఇట్ మైట్ బి ద రైట్ ఆన్సర్. వై అండి? ఐ టుక్ ఇట్ ఇన్ ద ఫిల్మ్, ఐ టేక్ ఇట్ నౌ ఆల్సో. ఓ, ఫిల్మ్లో కూడా దొరికేసింది మీకు. ఓకే, సరే చూద్దాం ఇది రైటా కాదా అని. లెట్స్ సీ. అండ్ ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సూపర్ సూపర్. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ వన్ మనం ఇంకా యదువంశీ గారికి ఇద్దాము. కమిటీ కుర్రాళ్ళ సినిమాని డైరెక్ట్ చేసిన మా యదువంశీ గారు చెప్పండి. నెక్స్ట్ మర్చిపోయాను, ఒకసారి ఆవిడ డైలాగ్ చెప్పిద్దాం. రండి, ఇలా ఇవ్వండి. ఎస్, చంద్రముఖి డైలాగ్. ఇది జస్ట్ అంటే లక 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 లక. ఇంత పద్ధతిగా చెప్పినటువంటి చంద్రముఖిని నేను ఇప్పటివరకు చూడలేదు. కొంచెం కోపం అయిపోయి లక 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 అమ్మా, లక 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 అమ్మా. వైరల్, వీఆర్ వైరల్, వీఆర్ వైరల్. ఓకే స్వామి, నెక్స్ట్ మీకే చూడండి. రెడీ, స్టార్ట్. నెక్స్ట్ ఇమోజీ ప్లీజ్. వస్తుంది. ఇది జాగ్రత్తగా చూడండి ఒకసారి. తెలుగు అయి ఉండొచ్చు, హిందీ కూడా అయి ఉండొచ్చు. हम हिंदी भी आपके लिए भैया थोड़ा प्याज डालो. नहीं है भैया मेरे पास प्याज. तो हिंदी नहीं आता, तेलुगु में. ये तेलुगु में बोलो आप. हाँ, एक चंदमामा है, अम्माई है, एक अम्माई है, एक गुंडकाई है, एक इमोजी है. ఇది హిందీ సినిమా అని నేను అనుకుంటున్నా. రాష్ట్రంలో కూడా క్లారిటీ లేదు, పెట్టాలు కూడా క్లారిటీ లేదు. ఇంచుమించుగా తెలిసినట్టుగా నేను నటిస్తున్నాను. 5 last 5 seconds. 5 4 ఫస్ట్ 4 లేదు, పాస్ లేదు, చూసేద్దాం. అయితే తెలుగు మీరు అసలు ఇన్వెస్టిగేషన్లో దిట్టాలి. హిట్ తర్వాత హిట్ తీస్తున్నారు మీరు. ఓకే, చూద్దాం సినిమా ఏంటో. లెట్స్ సీ. ఇట్ ఈస్ శ్రీ, because she'll come out only in the night when the moon comes. IAS very very difficult. IAS వచ్చింది ఇక్కడ పెడితే మేము డైరెక్టర్లో ఉన్నాం. ఓ మై గాడ్, మాకు తెలియలేదండి. అర్థమైంది.
ఓకే, మళ్ళీ కొంచెం విరామం తర్వాత మేము మిమ్మల్ని కలుస్తాము. ఈలోపు ఈ సినిమాలో ఒక మంచి శివతాండవ నృత్యం ఉంది. అది కొరియోగ్రాఫ్ చేసినటువంటి మాస్టర్ ఇక్కడే ఉన్నారు. కొరియోగ్రాఫర్. అండ్ ఇందులో ఏదైతే మీరు చూడబోతున్నారో ఆ శివతాండవం స్పెషల్ హైలైట్ గా నిలబడబోతుంది సినిమాకి. సో దాన్ని కొరియోగ్రాఫ్ చేసినటువంటి మాస్టర్, కంగ్రాచులేషన్స్ టు యూ. హలో అండి, అందరికీ నమస్కారం. జటాధర అంటే ఆ మహాశివుడు నాకు చాలా ఇష్టమైన దేవుడు. అలాగే శంకరుడు అంటే డాన్స్కి ఐకాన్ శివుడు. సో నేను అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ కాల్ జటాధర సినిమా నుంచి అవకాశం అండి. నాకు ఆ భగవంతుడే అది అవకాశం ఇచ్చాడని అనుకుంటున్నాను. అలా ఈ అవకాశం ఫస్ట్ నాకు కాల్ చేసింది సుధీర్ బాబు గారు. సార్, సుధీర్ సార్, రియలీ చాలా చాలా థ్యాంక్స్. ఇంత మంచి శివస్తోత్రం నాకు కంపోజిషన్ ఇచ్చినందుకు నా జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్క డాన్స్ మాస్టర్కి శివుడిది మినిమం ఒక్క చిన్న బిట్ అయినా కొరియోగ్రాఫ్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది సార్. అది ఫుల్ఫిల్ అయింది. సో అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం, పాన్ ఇండియా ఫిలింలో ఇదే నా మొదటి ఫిలిం. ఐఎమ్ సో లక్కీ జటాధర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ శివుడి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి సక్సెస్ కొట్టి సుధీర్ బాబు గారికి కూడా నెంబర్ 1 పొజిషన్ హీరోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ నేను ఎవ్రీడే శివ పూజ చేస్తానండి. శివుడు అంటే నాకు అనిపిస్తాను, ఎవ్రీడే శివుడికి పూజ చేస్తాను. సో మనస్ఫూర్తిగా నేను ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి సుధీర్ బాబు గారికి ఇంకా పెద్ద 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 సక్సెస్ అయ్యి టాప్ హీరో రేంజ్ పొజిషన్కి వెళ్ళాలని, నెంబర్ 1 హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ గారు అండ్ వి స్టూడియో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ వెంకట్ గారు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఏదో తప్పు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. మేము 2 స్టెప్లు ఏమైనా మీరు వేస్తారేమో అనుకున్నాము. ఆ పాట క్లాసికల్, ఓకే. సో అందుకని అది ఓన్లీ మనము థియేటర్లో. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. ఇప్పుడు నేను చేసింది ఫ్యూజన్ సాంగ్. ఫ్యూజన్ అంటే క్లాసికల్. బేసిక్గా క్లాసికల్ చేయడం చాలా చాలా కష్టం, చాలా కష్టం అనమాట. అలాంటిది సుధీర్ బాబు గారు పర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో చేసిన డాన్స్ చూస్తే అంటే క్లాసికల్ ఇంత బాగా చేయగలుగుతారా అని నేనే షాక్ అయ్యా. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారండి. ప్రతి ముద్ర శివుడికి పెట్టాల్సిన అంటే ఎన్ని అయితే క్లాసికల్లో శివుడికి సంబంధించి ముద్రలు ఉంటాయో ప్రతి ఒక్క ముద్ర కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుని, అంటే ఐ కాన్ సే లైక్ అంటే అంత పర్ఫెక్ట్గా ఫ్యూజన్ పర్ఫామ్ చేశారు సార్. రియలీ హ్యాట్స్ ఆఫ్ యూ. నిజంగా చాలా చాలా గ్రేట్ సార్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ నార్మల్ డాన్సెస్ చాలా మంది చేస్తారు సార్, ఓపెన్గా చెప్తున్నా, చాలా మంది చేయగలుగుతారు. బట్ విచ్ యూ హ్యావ్ డన్ ఆ ఫ్యూజన్ పర్ఫార్మెన్స్ ఈజ్ రియలీ టఫ్. సో ఫర్ దట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. మీరు చెప్పిన తర్వాత ఇంకా మాకు చూడాలనిపిస్తుంది వెంటనే సినిమా. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. అలాగే మంచి అభిరుచి కలిగినటువంటి ప్రొడ్యూసర్గా మంచి మంచి సినిమాల్ని మనకు అందించారు మన విష్ణు గారు. ఒక పక్కన ఎన్టీఆర్ గారి కథానాయకుడు, అలాగే తలైవి, 83 లాంటి గొప్ప సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాత విష్ణు ఇందూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. విష్ణు గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సుధీర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్స్ నాకు తెలిసినంత వరకు సుధీర్. అండ్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా చాలా ప్యాషనేట్గా వర్క్ చేస్తాడు. అండ్ తనకి ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ముందు డిస్కస్ చేశాడు, ఒకసారి మెన్షన్ చేశాడు డెఫినెట్లీ చాలా మంచి సబ్జెక్ట్ ఇది చేస్తున్నానని. బట్ తనకి ఫుల్ లెంత్గా ఇంత పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న క్యారెక్టర్ ఇది. అండ్ ద ఎంటైర్ టీమ్, ద టెక్నీషియన్స్, ద ప్రొడ్యూసర్స్ అందరికీ బెస్ట్ విషెస్. సుధీర్, దిస్ విల్ బి ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరియర్ అని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఒకసారి శిల్పా గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము. శిల్ప గారు, వీఆర్ కమింగ్. ఎస్, అగైన్ లైవ్లో మనకి పర్ఫార్మెన్స్ కూడా. Hello everyone.
హలో 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 చెప్పచ్చు కదా కొంచెం గట్టిగా రాజీవ్ ఓకే రాజీవ్ గారు యూ గోయింగ్ టు సింగ్ అ సాంగ్ ఫర్ us టీవీలో చూడడమే తప్ప ఫస్ట్ టైం లైవ్ లో చూసి భయపడ్డారు మోర్ ఎక్సైటెడ్ ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండ్ వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ టు లిసన్ టు యువర్ మ్యూజిక్ యూ గోయింగ్ టు సింగ్ అ సాంగ్ ఫర్ us now యా షూర్ ప్లీజ్ థ్యాంక్ యూ అశ్విన్ హాయ్ అండి, నా పేరు రాజీవ్. ఈ ఫిలింకి మ్యూజిక్ చేశాను. ఐ వుడ్ స్పెషలీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ప్రేరణ గారు అండ్ శివన్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఎస్పెషలీ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ వండర్ఫుల్లీ యాక్ట్ ఇన్ దిస్ మూవీ. అందరూ బ్రిలియంట్లీ పర్ఫామ్ చేశారు. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి మాకు ఇంకా ఎలా ఎన్హాన్స్ చేయాలో అర్థం కాక మేము ఇంకా క్రేజీ అయిపోయి లాస్ట్ 40 days డే అండ్ నైట్ క్రేజీ మ్యూజిక్ డెలివర్ చేశాం. థ్యాంక్ యూ బ్రో. సో ఇప్పుడు పాడబోయే సాంగ్ ఇది క్లైమాక్స్లో ఉంటుంది. దాంట్లో సుధీర్ అన్న పర్ఫార్మెన్స్ అయితే చింపేశారు. సో అదొకటి పర్ఫామ్ చేస్తాను. ట్రాక్ ఈజ్ అశ్విన్, ఈజ్ మై కో-సింగర్. गुड इवनिंग। एक्चुअली मैं तो ये जो मैंने साउथ वालों का जो रिस्पांस देखा ना फिल्मों के लिए, ये मतलब वाकई सैल्यूट है भाई, आप लोगों को सैल्यूट है। मैंने हिंदी फिल्म्स में काम किया है। यहाँ पे 2017 में मैंने फिल्म, जैसा मैडम ने बताया कि हिरन में मैंने काम किया, और ये जो इवेंट में मैं आज आया हूँ और जो आप लोगों की जो मैडनेस देख रहा हूँ ना एक्टर्स के लिए, मतलब सिनेमा के लिए कमाल है, कमाल। तो मैं तो मतलब उसी में मैं बार बार वहाँ बैठ के पीछे मुड़ के देख रहा था, मैंने कौन चिल्ला रहा है, ये सब कौन कर रहा है, वाकई में आ रहा है, मज़ा आ गया। और इस फिल्म में मैं एक रोल प्ले कर रहा हूँ बलराज, जिसका नाम है, और मेरी एक पत्नी है जो शोभा, जो शिल्पा शिरोडकर जी प्ले कर रही हैं, और वो इस फिल्म में एक सपना देखती हैं। सॉरी मैं हिंदी में बात कर रहा हूँ, प्लीज। नहीं स्टोरी नहीं बता रहा हूँ। और वो एक सपना देखती है, जिस सपने को हम फॉलो करते हैं, और उस सपने के बाद वो क्या निकलता है, क्या वो रूप लेता है, उस पर ये 2 घंटे की पिक्चर बनाई है वेंकट और अभिषेक ने मिलके, और प्रेरणा जी ने प्रोड्यूस की है, अपने शिविन जी हैं, और जी स्टूडियो साउथ। तो वो कैसे ये लोग मैनेज करते हैं, अपने हीरो सुधीर बाबू जी ये कैसे उस चीज़ को मैनेज करते हैं, जो चीज़ ऐसी अनएक्सपेक्टेड जो निकली है उस फिल्म में। और वो आप लोग जब 7 नवंबर को फिल्म रिलीज होगी तो आप लोग देखिएगा थिएटर्स में जाके अपने फैमिली के साथ, आप लोगों को बहुत मज़ा आएगा। और बस इसी के साथ थैंक यू सो मच। जो भी इस फिल्म से डायरेक्ट और इनडायरेक्ट जितने भी लोग जुड़े हैं, सबके नाम तो मुझे नहीं पता, लेकिन मैं सबको थैंक्स कहूँगा, क्योंकि
जिस माहौल में हमने शूटिंग की है, 45 डिग्री टेम्परेचर था राजस्थान में जहाँ हमने शूट किया। कई लोग बीमार पड़े, फेंट हो गए, और फिर भी वो कहते हैं ना कि शो मस्ट गो ऑन, और शूट चलता रहा। और जो फाइनल प्रोडक्ट हमने देखा, मतलब मैंने भी देखा जब 17 अक्टूबर को हमने ट्रेलर लॉन्च किया, उस दिन मैंने जो विजुअल्स देखे, तो मैंने भी वो एक्सपेक्ट नहीं किया था कि यार हम कुछ ऐसा करके आए हैं। तो थैंक यू सो मच, थैंक यू। बहुत खुशी है आपकी बातें सुनकर और आपको देख। ग्रीड, इसमें ग्रीड हाँ, ग्रीड एंड सैक्रिफाइस। अगर आपको एक बड़ा बंगला दे और उसमें 100 CCTV कैमरास लगा दे, वो चाहिए, या एक 2 बेडरूम फ्लैट जिसमें ज्यादा फैसिलिटीज नहीं है? ऑब्वियसली 2 बेडरूम चाहिए जिसमें कोई फैसिलिटी नहीं है, रह लेंगे आराम से। CCTV नहीं चाहिए मुझे, क्या करेंगे CCTV? तो मतलब अपनी जिंदगी जीनी है। मैं हर सिनेमा में काम करना ठीक है, सिनेमा करने के बाद लोग देखें, अप्रिशिएट करें, वो अच्छी बात है, लेकिन हर समय मैं सिनेमा बन के जीऊँ, वो एक्सेप्ट नहीं है। ओके, और वो जो काकी फिल्म का डायलॉग है, एक बार आप बोल देंगे प्लीज? मैं बेगुनाह हूँ साहब। वो तो पता था मुझे, बेगुनाह है आप तो बेगुनाह। अरे बोला था भाई पढ़ ले, इसीलिए बोला था मैंने पढ़ ले। मैं बेगुनाह हूँ साहब, मैंने कुछ नहीं किया। जय महेश बाबू, जय महेश बाबू। यार एक बात बोलूं मैं, हाँ? अरे वो तो मैं 100%, वो मैं बोलने वाला था, मैं इसकी बात वही था। अरे महेश बाबू के बाद है ना, वो बाय डिफॉल्ट सुधीर बाबू ही निकलने वाला था। जय सुधीर बाबू, जय सुधीर बाबू। सुधीर बाबू का मैंने ट्रेलर में वो जो शॉट देखा ना, वो जो ब्लड, अरे बाप रे, मैं तो हिल गया। मैं तो पूरा टाइम उधर ही था, ये शॉट कब ले लिया मैंने देखा ही नहीं वहां पे। तो महेश बाबू का ना, मैं अच्छा, मैंने मतलब साउथ में जो 2017 में मेरी एंट्री हुई तमिल सिनेमा से, उससे पहले जब मैं फिल्म देखता था साउथ का मैं बहुत बड़ा फैन हूँ। फ्रैंकली स्पीकिंग, मेरे को बहुत पसंद है साउथ की फिल्में, और महेश बाबू की फिल्म अरे भाई जैसे मेरे को भाई एक नहीं, मैं ये बोल रहा हूँ, महेश बाबू, अरे ये मेरे दिल में रह जाएगा, मेरे को बोलने दो थोड़ा। क्या है, महेश बाबू जो है ना, महेश बाबू सर का यहाँ सिनेमा में आने के पहले मैंने एक फिल्म देखी थी, जिसका हिंदी में जो ट्रांसलेट करके जो नाम डालते हैं ना, द रियल तेवर, मैंने एक फिल्म देखी थी जिसमें वो जगपति बाबू और श्रुति हसन, वो पीछे देख के मैं बोला यार, ये बंदा क्या चाम है इसके चेहरे पे, इसके फेस पे क्या चाम है बंदा। मतलब लोगों को हीरो से प्यार होता है, मेरे को उससे प्यार हो गया महेश बाबू से। सुधीर बाबू, कैमरा सुधीर बाबू सर लव यू सर, मजा आ गया यार। ये आपकी वजह से, प्रेरणा जी की वजह से, शिविल सर की वजह से, और ये जी स्टूडियो वाले, इनकी वजह से ना मुझे फिल्म में काम करने का मौका मिला। और ये जो फुटेज मुझे मिल रहा है ना, मैं पहले आने में डर रहा था, और अब मेरे को जाने का मन नहीं हो रहा है यहाँ से। तेलुगु फिल्म इंडस्ट्री ऐसा है। एक चीज और, हमारे यहाँ पे सर, हमने राजस्थान में शूटिंग की, राजस्थान में इस फिल्म की जी। अरे ये तो तुमने अच्छी बात बोली। मैं पहले सोचता था महेश बाबू जो है ना, सुधीर बाबू उनके छोटे भाई है, बाद में मेरे को रिलेशन मालूम पड़ा जीजा जी वो हीरोपंती में काम किया फिल्म में, हिंदी फिल्म में, तो लीड नेगेटिव, हाँ भागी सॉरी अच्छा, मैं ये कह रहा था, राजस्थान में हमने जो शूट किया इस फिल्म को, शूटिंग की, अरे सुनना भाई, सुनना 2 मिनट सुनना। करेक्ट
नेक्स्ट लेवल पे మనం मानता हूं, టీవీలో appreciate। ఇంటరాక్షన్ చూసాం కానీ ఇది ఫస్ట్ టైం ఆడియన్స్ ఇంటరాక్షన్. ఇది కొత్త ప్రక్రియ, బాగుంది. आप बेटर बोल, मैं बोलता हूँ यहाँ पे बोलने के बारे में यहाँ पे था। वो वैसे ही है, वो सब उनका नहीं प्यार ये है. इसीलिए भैया थोड़ा प्यार करें. इसीलिए मैंने बोला भैया सैल्यूट है आप लोगों को। मैं कहना चाहता था इस फिल्म में राजस्थान में हमने आबू रोड में कई जगह डिफरेंट लोकेशन पर हमने शूट किया। वहाँ पे उत्तम अग्रवाल जी जो इस फिल्म का एक मतलब आप कह सकते हो बैकबोन की तरह इन्होंने सपोर्ट किया, और एक वहाँ पे फैसिलिटी ज़्यादा नहीं थी लेकिन एक फैमिली की तरह एक माहौल ऐसा बना, और उस सिचुएशन में मतलब हम जो कहते हैं ना जो कमियां होती हैं, कुछ चीज़ें होती हैं, वो सब भूल के ये सिनेमा जो बनाया। और बाकी और जब ट्रेलर देखा और डबिंग में मैंने जब देखा तो मुझे लगा नहीं यार, वो आपको वो जो कमियां होती हैं वो कहीं याद नहीं आती, फिर लगता है कि सिनेमा इतना अच्छा बना है ना, सब भूल जाओ, सब इग्नोर कर सकते हो आप। इतना बेहतरीन मतलब ये फिल्म बनी है, और आप लोगों से रिक्वेस्ट है प्लीज 7 नवंबर जरूर जाके देखिएगा अपनी फैमिली के साथ, फर्स्ट डे फर्स्ट शो। क्या मेरी తప్పకుండా చూడండి। करेक्ट या थैंक यू नमस्कार, थैंक यू। थैंक यू सो मच, थैंक यू, मजा आया, बहुत अच्छा था स्पीच। और జటాధర ఈ నేమ్కి శివుడికి ఉన్న సంబంధం ఎలాగో మనకి ఇన్నర్గా శివుడు అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సినిమా పేరు వినగానే కొంచెం ఒక గూజన్స్ వచ్చి నాకు నిన్న ట్రైలర్ చూసిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి, అలాగే ముందు ఇక్కడ పైకి వచ్చి మాట్లాడాలంటే సుమా గారు ఎనర్జీ చూసి కొంచెం భయపడుతూ ఉంటాను ఎప్పుడు నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో మాట్లాడాలని ప్రిపేర్ అవుతే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఆ పంచులకి ప్రార్థనకి అన్నీ మర్చిపోతాను. శరణయ్యప్ప. నిజంగా స్వామి శరణయ్యప్ప. ఓకే, సుధీర్ గారు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. స్టార్టింగ్ విత్ SMS దగ్గర నుంచి మీ బాడీ లాంగ్వేజ్, అథ్లెట్ బాడీ లాంగ్వేజ్ మీది రేర్ అది ఇండస్ట్రీలో. మీ డ్యాన్స్ కానివచ్చు, మీ యాక్షన్ కానివచ్చు, డెఫినెట్లీ మీరు ఒక ఇన్స్పిరేషన్ చాలామంది యంగ్స్టర్స్కి. ఎందుకంటే యాక్టర్ అవుదాం అనుకుంటే అన్ని విషయాల్లో చాలా పగడబతిగా ఉండాలి. నాకు తెలిసిన వరకు మీ దగ్గర చాలా నేర్చుకోవాలి అందరూ. ముందుగా ఈ ట్రైలర్లో లాస్ట్ షాట్ చూసిన తర్వాత నిజంగానే గూస్బంప్స్ వచ్చినాయి అందరికీ. ఆ షాట్లో ఏ విధంగా చేస్తారో నాకు తెలియదు, కానీ ముందాక సందీప్ మాస్టర్ చెప్పినట్టు ఆ డ్యాన్స్ తర్వాత వచ్చే పార్టీ అనుకుంటుంది. ఇంకొకటి నేను మీడియాలో ఒకటి చూశాను సార్, దెర్ ఈస్ ఎ సర్ప్రైజ్ ఇన్ ద ఫిల్మ్ అన్నారు. కంపెనీస్ ఏమన్నా సూపర్ స్టార్స్ మహేష్ బాబు గారు ఈ నవంబర్ మొత్తం సూపర్ స్టార్ మంత్లో అంటున్నారు అందరూ. రాజమౌళి గారు, చిరంజీవి గారు. సో స్టార్టింగ్ విత్ యువర్ సక్సెస్, దిస్ నవంబర్ ఇస్ యువర్ ఫ్యామిలీస్ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, డైరెక్టర్ అండ్ ఆల్ ద టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు జటాధర. థ్యాంక్ యూ. Thank you so much, Swami. So are you going to show us some moves, some steps? Namaskaram. Hey, చెప్పండి నమస్కారం. First of all, it is actually my second time in Hyderabad, and I want to say the warmth that media is giving here is absolutely amazing. I've not seen this kind of warmth in Bombay. So cheers to all of you all. ఏ మన గురించే గొప్పగా చెప్పారు, ఇంగ్లీష్లో చెప్పింది మీ గురించే. అర్థమైందా మీకు? మీరు చాలా మంచి వాళ్ళని, మీలాంటి మంచి వాళ్ళు లేరు అని చెప్పింది. చెప్పండి కొట్టండి. అది మీకు ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. ఓకే, సో విల్ ప్లే ద మ్యూజిక్. ఓకే, ఓకే, మ్యూజిక్ ప్లీజ్.
Uttam sir, Uttam Prakash Agarwal, under whose mentorship and leadership, Jatadhara has been made his vision. I think it's trust in me and trust in each and every person in Jatadhara is very, very special to us. He's very much here to support. And I would love for Aruna ma'am to come here. Aruna ma'am, please come in. It's a very special evening for us as producers. My first film being Rustam, Twilight Film Katha, second Padman, Pari. This is my, I think, the second horror film which I made. And in Telugu, where I was, and Shilpa ma'am is here. My favorite, there's a deep connection which for me will be, there'll be a lot of times I'll take to actually express what I want to say. Namrata ma'am, a special thank you to her. And Shilpa ma'am, to you. You know why I'm saying this. And each and every person out here, the entire team, my cast, crew, directors, everyone, thank you very much for making this special for us. And just last words, my sister Kusum, every time I made a film for my parents, my dad and mom, that's been a dedication for them, but I love for her to come here. And that is the reason I've made Jatadhara as my sister this time. And Shivan, my uncle, Girishi, thank you everyone. प्रेरणा फर्स्ट ऑफ ऑल अंदर की नमस्कारम थैंक यू मुझे ना लग रहा है कि मुझे अपने नाम में थोड़ी सी एक्सटेंशन करनी चाहिए जैसे मेरा नाम है शिवन नारंग तो मैं डिस्कस कर रहा था कि मेरा नाम हो जाना चाहिए शिवन नारंग बाबू क्योंकि जितना अच्छा रिस्पॉन्स यहाँ पे मिलता है उतना अच्छा किसी चीज के लिए नहीं मिल सकता फर्स्ट ऑफ ऑल थैंक यू टू ऑल द फैंस ऑल द लवर्स ऑल द सुधीर बाबू फैंस फॉर गिविंग सो मच ऑफ लव and so much of love to Jatadhara also. This is our first project in Telugu industry and we are really loving it. And one person I would like to really thank and who is always hesitant ke are she's a shy one but I just want to say that प्रेरणा ये जो तुमने सोचा था ये सबसे बड़ी फैंस है तेलुगु फिल्म की and when she met सुधीर सर मतलब मैंने नहीं कोई फिल्म देखी थी यस महेश बाबू को पता था मुझे प्रभास का पता था बाकी और किसी का नहीं पता था बट प्रेरणा ने इंट्रोड्यूस किया एंड आई वाज लाइक ओके फिर मैंने फिल्म देखनी शुरू करी एंड आई फेल इन लव विद द तेलुगु इंडस्ट्री एंड हैव डीप 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 रिस्पेक्ट बिकॉज ऑफ द ऑनेस्टी हार्ड वर्क एंड लव फॉर द सिनेमा एंड ऑब्वियसली द फैंस आई गेस इट्स द बिगेस्ट थिंग टुडे आई वुड लाइक टू थैंक जी स्टूडियोज Also, most respectful today, Mr. Uttam Prakash Agarwal ji, who is here with us. He is our mentor. He is the chairman of CA. Their titles कम पड़ जाएंगे, तारीफें कम नहीं पड़ेंगी. Thank you so much, sir, for the belief. Thank you, Umesh sir, who is not there today. हाँ भाई तुम्हें क्या बताना बताओ. जय बाबू. हाँ. हाँ सब देखो मैं बोलूंगा सब बोलेंगे फिर ठीक है 3 बार बोलेंगे 1 2 3 जय बाबू जय बाबू जय बाबू जय जटाधारा जय सुधीर बाबू जय महेशवती जय Prerna Garu Babu. But thank you so much. I guess I'm also learning and having a lot of fun here. Yeah, sorry. मैं तो बोला ना मैं तो अभी इन्हीं की फैमिली में एडमिशन लेने वाला हूँ अगली फिल्म तेलुगु फिल्म मेरी थैंक यू सो मच फॉर ऑल द लव एंड लास्ट में सारी चीज़ें भूल जाऊंगा यार इतनी सारी चीज़ें इतना एक्साइटमेंट 2 मिनट लूंगा आपके सबसे पहले आई वुड लाइक टू थैंक प्रेरणा दैट वी प्लान्ड जटाधारा एंड फाइनली वी आर स्टैंडिंग हियर ये इनका विजन था
कि ये जो स्टोरी दिखी थी हमारे वेंकट सर और अभिषेक ने जो स्टोरी और डायरेक्शन करी और इसके बाद जो बिलीव था, आई एम श्योर सुधीर बाबू का स्टार्टिंग से उस चीज़ पे उन्होंने जो डिस्कवर की ये स्टोरी, बट हम सबने साथ में मिलके, स्पेशली प्रेरणा ने, जो आपने शिव स्तोत्रम गाना सुना अभी राजीव जी से, राजीव यू वंडरफुल मैन, बहुत 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 मज़ा आया, ग्रेट एनर्जी, लुकिंग फॉरवर्ड फॉर थिएटर्स, कितना मज़ा आने वाला है। एंड चाहे लोरी हो, टुडे इंद्राजी इज नॉट देयर, राजीव सर इज देयर, सर बहुत मज़ा आया फिल्म में देख के। श्रेया ऑब्वियसली यू आर फैंटास्टिक इन पल्लू लटके एंड ट्रेंड सेट से, along with नवीन सर एंड सुधीर सर, एंड जो सबसे फेमस सॉन्ग है ब्लड लिकिंग वाला, मुझे अच्छे से याद है, मैं और सुधीर सर बैठे थे एक मीटिंग पे एंड उन्होंने बताया कि इस टाइप का एक शॉट होगा एंड आई वाज लाइक सर ये अचीवेबल है? उन्होंने बोला हाँ वर्कआउट चल रहा है, बट फाइनली व्हेन आई हैव सीन इन द ट्रेलर आई गेस दैट इज सुपर्ब, एवरीबडी इज टॉकिंग अबाउट इट। एंड शिल्पा जी, शिल्पा मैम, आपका जो कैरेक्टर देखा है, आई डोंट थिंक सो कि जो भी ये फिल्म देखेगा, जब वो फिल्म देख के बाहर जाएगा तो आपको भूल पाएगा। एंड टुडे सोनाक्षी यादव इज नॉट देयर, but she specially messaged and conveyed that she is missing everybody because last time trailer launch में आप सबने इतना उनको प्यार दिया, इतना मज़ा आया, that she is missing everyone. And for me, I just want to say, अब मैं कितने लोग हैं, कुत्तों के नाम लेने पड़ते हैं। Thank you अरुणा मैम for all the love, जो आपने जितना भी शूट देखा, जब हमने आबू रोड में किया, अरुणा जी ने स्पेशली सबका ध्यान रखा, सबको फैमिली जैसा ट्रीट किया। एंड ये जो फिल्म भी बनी है, ऑब्वियसली जो आप देख रहे हैं उससे ज़्यादा इट्स अबाउट फैमिलीज, इट्स अबाउट इमोशन, इट्स अबाउट मॉम डैड एंड इट्स ऑल अबाउट लविंग योर पेरेंट्स। दैट वाज प्रेरणा's vision since the first day and till today, and we all followed it. Thank you Prerna for that. Thank you Kusum, thank you Divya जी, थैंक यू सोमा गारू, आपके लिए तो मैंने इतना सुना है, इतना सुना है, थैंक यू सो मच फॉर कमिंग हियर। बहुत अच्छा सुना है, बहुत अच्छा सुना है कि स्पेशली फॉर दिस फिल्म आपको कहीं इमरजेंसी कहीं जाना भी था, बट यू हैव गिवन दैट टाइम, थैंक यू सो मच फॉर दैट। थैंक यू एंड एवरीबॉडी, जय बाबू, 7 नवंबर को मिलते हैं एंड थैंक यू सो मच एवरीबॉडी, थैंक यू सो मच शिविंग जी एंड हेलो। Yes, whatever you have to say about the movie, the director. Okay. Good evening, everyone. All I would like to say is everyone has said thank you to everyone, and obviously I'm extremely grateful to Prerna, Shivan, Z Studios, Uttam ji, and my directors Abhishek and Venkat sir, Sudhir, who happens to be my family. Obviously, all I would like to say is, you all have given my family in generations so much love. Please continue giving this love on the 7th of November in cinemas closest to you. We've made a film, Jatadhara, with a lot of love. There are a lot of dreams behind this. Prerna, you've done amazing. We started filming this in March, and in November this year, we are out with the release. Sonakshi, we miss you very, very much today. Sudhir, you're amazing. From your dancing to the last shot, which is like a surprise for me too. So all I would like to say is, please, please, please give us all your love, keep us in your blessings and prayers, and make this film a big hit. Thank you. Jai Babu. वदीना करेक्ट, यस, हिंदी में बोलिए आप। Yeah, they all know. I mean, my sister is married to Mahesh. Mahesh is my brother-in-law. So the amount of love you all have all given Mahesh, please give us all that love as well. We need all your love and blessings on the 7th of November. Sorry? Waiting for Rajamouli sir and Mahesh. I'm also waiting. I am also waiting.
expectations. They are saying many things. Mahesh Babu గారి గురించి వాళ్ళు ఎంతసేపైనా మాట్లాడతారు. They can talk for hours together. Yeah, so they are all waiting for the movie. I am also waiting for the movie just like y'all. But before his film, go watch our film on the 7th of November. Okay, one question. Mahesh Babu గారి qualities లో మీకు నచ్చినటువంటి best quality as you see him very closely. So what is that one best thing that you like about Mahesh garu? I think Mahesh is extremely kind, and he's just as what you see of him is what he is actually. Very gentle, very kind, very soft-spoken, very loving, and he's a family man. Okay, thank you so much, Shilpa garu. Waiting to see you in theatre on November 7th. మా ప్రొడ్యూసర్స్ ని కూడా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఉమేష్ కుమార్ బన్సల్ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. చివన్ నారాయణ గారు, అలాగే అరుణ అగర్వాల్ గారు, ప్రేరణ అరోరా గారు, శిల్పా సింగల్ గారు అండ్ నిఖిల్ నందా గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. డైరెక్టర్స్ సినిమా ఎడిటింగ్ లో అలాగే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. వెంకట్ కళ్యాణ్ గారు అండ్ అభిషేక్ జైస్వాల్ గారు. Wishing you super success. Music director Rajiv Raj garu to please come on to the stage. Vishnu గారి మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఆటా సందీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా శైలేష్ కోల్డ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. హిట్ అలాగే హిట్ 2 అలాగే హిట్ 3 అలాగే హిట్ 4 5 6 7 8 9 10 11 12 సినిమాలు చూస్తూనే ఉండాలని మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ అండ్ యదువంశి గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ వన్స్ అగైన్. విష్ణు గారు, సుధీర్ బాబు గారు రిక్వెస్ట్ మీద ఒక్కసారి వేదిక మీదకి రావాలి మీరు ప్లీజ్. అలాగే అలేఖ్యాకి ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నవీన్ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రోహిత్ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ వన్స్. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ కమలేశ్వర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ వన్స్ అగైన్. ఎవ్రీబడి, మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ బ్రో, మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా, మీ ట్రైలర్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అయినా, ఫస్ట్ థింగ్ దట్ వీ ఆల్ నోటీస్ ఇస్ యువర్ హార్డ్ వర్క్.
సో ఎవ్రీ టైమ్ యువర్ మూవీ రిలీజెస్ ఎక్కడో లోపల ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఇది ఖచ్చితంగా హిట్ అయిపోవాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్ దట్ యూ పుట్ ఇన్ అండ్ ఆల్ ద బెస్ట్. టైటిల్ చాలా చాలా పవర్ఫుల్ ఉంది, జటాధర అంటే వినడానికి చాలా వెరీ వెరీ పాజిటివ్ వైబ్. వినగానే ఫస్ట్ ఐ వాజ్ లైక్ ఐ లవ్ ద టైటిల్ ఫస్ట్ మోర్ దెన్ ఎనీథింగ్. నాకు టైటిలే చాలా క్యాచీ అనిపించింది. అండ్ ఇక్కడ చాలామంది శివభక్తులు చాలామంది ఉంటారు అండ్ I also hold him very close to my heart. In fact, I have him on my body all the time. So, they say that he is the most simple God. Like, you know, there are no rules and regulations. Just atla chinnaga atla korukunte immediately ichchestar antaru. So, I am today standing on this stage. I am praying to Lord Shiva that your movie should do really, really well. And I also would like to thank Prerna and Shivan for chasing me for the last 1 week. నేను ఎక్కడో 12,000 కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా పాపం ఫోన్లు చేసి యూ హ్యావ్ టు బీ హియర్ అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ చేసింగ్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ హియర్. ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ద ట్రైలర్ చూశాను, చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సమ్ వెరీ ఇంట్రీగింగ్ కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నారు అన్నది కనిపిస్తుంది. లాస్ట్ షాట్ అయితే అదిరిపోయింది. సో వెరీ చూడగానే అరే ఒక చిన్న గూస్ బంప్స్ వచ్చిన షాట్ అనిపించింది నాకు. ఐ రియలీ లవ్ ద ట్రైలర్. టెక్నికలీ చాలా బ్రిలియంట్ ఫిల్మ్ అనిపిస్తుంది. సో November 7th రిలీజ్ అవుతుంది. గైస్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్ దిస్ మూవీ. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అని ఖచ్చితంగా తెలుస్తుంది, థియేటర్లో చూడాల్సిన సినిమా అని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. గో అండ్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ November 7th. ఇవాళ ఎనర్జీ చాలా బాగుంది. సుధీర్ అన్న ఫ్యాన్స్ అవ్వచ్చు, మహేష్ అన్న ఫ్యాన్స్ అందరూ అమేజింగ్ ఎనర్జీ. అండ్ ఇవాళ నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు మహేష్ బాబు గారు డేట్సే ఇచ్చేసారు. సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. అది హూజ్ ఎవర్ ఐడియా ఇట్ ఇస్ వెరీ మీదేనా అనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చినందుకు నాకు మహేష్ బాబు గారు డేట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఐ ఆల్సో వుడ్ లైక్ టు మెన్షన్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు మెన్షన్ ద మ్యూజిక్. ఇక్కడ పాడిన పాట ఇట్స్ నాట్ అన్ ఈజీ సాంగ్ టు సింగ్. ఆ లిరిక్స్ గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం. రాజీవ్, సూపర్లీ డన్ హియర్. ఐ రియలీ లవ్డ్ ఇట్. ద కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ యూ హ్యావ్ ఇస్ అమేజింగ్. ఆ లిరిక్స్ నాకు బాగా తెలిసిన లిరిక్స్, బట్ దాన్ని వేరేలాగా ప్రజెంట్ చేసి అంత ఎనర్జీ స్టేజ్ మీద ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. లిరిక్స్ గుర్తుపెట్టుకొని అంత ఓన్ చేసుకొని పాడడం అనేది ఇట్స్ రియలీ నైస్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. I'm really looking forward to seeing your work and all the best to team Jakadara. That's it అండి. సుమ గారు చాలా అందంగా ఉన్నారండి ఇవాళ. నగలు అవన్నీ వేసుకొని అసలు ఎప్పుడు ఎవ్రీ టైమ్ విల్ కమ్ అప్ విత్ అ న్యూ ఐడియానా? ఎలా చాట్ జీపీటీయా? పర్ప్లెక్సిటీ. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమారుగా 1 year అవుతుంది ప్రీవియస్ ఫిల్మ్ రిలీజ్ ఈవెంట్ చేసుకొని. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ, శైలేష్ గారు, వంశీకి, ఎవ్రీబడి, విష్ణు అండ్ ఎవ్రీబడి హూ హ్యావ్ కమ్ టు బ్లెస్ us, థ్యాంక్ యూ సో మచ్. పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యాన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎనర్జీ అయితే అదిరిపోయింది. ఈరోజు అన్ని నిజాలే మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా చెప్పిన అబద్ధాలని కాదు, అబద్ధాలు చెప్పకపోయినా కొన్ని నిజాలైతే ఎప్పుడు చెప్పలేదు, అవి షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంటే నేను ఎంత కష్టపడ్డాను, మా డైరెక్టర్ ఎంత పూర్తి చేశాడు, ఇవన్నీ జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. డెఫినెట్గా అవి కూడా మాట్లాడతాను. ముందు కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందాం. నేను మీ అందరూ ఒక చిన్న క్వశ్చన్. నేను సుధీర్ బాబు అంటే ఎవరు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ నన్ను నేను ఎన్నోసార్లు అడిగాను. అండ్ కామన్గా వినిపించే ఆన్సర్ ఏంటంటే, ఒకటి కృష్ణ గారు అల్లుడు, 2 ఎగ్జాక్ట్లీ మహేష్ బాబు బావ. అంతే కదా? డెఫినెట్లీ. అంటే ఇవి నేను గర్వంగా ఓకే. సో అదే నేను చెప్పినట్టు అబ్సల్యూట్లీ కరెక్ట్. అవన్నీ నేను గర్వంగా, ప్రేమగా, బాధ్యతగా ఒప్పుకుంటాను నిజాలు. అది చెప్తాను నువ్వు చెప్పకురా, నువ్వు చూసావు కదా. ఓకే. సో అంటే మనందరికీ డెఫినెట్గా కామన్గా వినిపించేది, అది నేను ఒప్పుకుంటాను. కానీ
కొన్ని విషయాలు అదే చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. అంటే నేను ఫస్ట్ యాక్టర్గా అవుదామని చెప్పి డిసైడ్ అయినప్పుడు నాకు ఆ మూమెంట్ ఇంకా చాలా బాగా గుర్తుంది. మా అబ్బాయికి 9 నెలలు చేతిలో పట్టుకున్నా అండ్ నైట్ 2 or 3 అవుతుంది, పడుకున్నాడు. అప్పుడు ఆ మూమెంట్ గుర్తెచ్చుకుంటుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. ఏంటంటే యాక్టర్గా నేను అవ్వాలన్న కోరికని పర్మనెంట్గా చంపేద్దాం అనుకున్నాను. కోరిక ఎంత బలంగా ఉందో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా అంతే బలంగా ఉంది. అంటే యాక్టర్గా నేను సక్సెస్ అవుతానా, నా గోల్ రీచ్ అవుతానా, నా టైం ఉందా, నాకు లేట్ అయిపోయినా, నా బస్ మిస్ అయిపోయినా యాక్సెప్ట్ చేస్తారా, దానికి తోడు మీరందరూ ఈ ఫ్యామిలీనే చూపిస్తున్న ప్రేమ, అది 1% తగ్గినా సరే చాలా పెద్ద తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతాను. కాకపోతే నేను ముందుండి ఒక స్పోర్ట్స్ పర్సన్ని ప్రయత్నించడమే నేర్పించారు. ఆగిపోవటం అనేది మా అమ్మగారు మనకు ఎప్పుడు నేర్పించలేదు, చెప్పలేదు కూడా. సో అట్లాగా కృష్ణ గారు అల్లుడు, మహేష్ బాబు బావ లాగా నేను యాక్టింగ్లో ప్రయత్నాలు మొదలెట్టాను. మీకు తెలిసిన కొన్ని ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ ఆఫీస్ గేటు డెఫినెట్గా టచ్ చేసి ఉంటాను. పీపుల్స్ మీడియా వాళ్ళే ఫస్ట్ నాకు వెళ్ళి కలవడం కూడా, అంటే లేటెస్ట్ స్టేజ్లో. సో ఇందులో ఉంది, ప్రతి ఒక్కరు చేశారు కదా, ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తారు కదా అని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చు. డెఫినెట్గా నేను కూడా అదే చేశాను. ఆడిషన్స్ ఇచ్చాను, కొన్ని వీడియోస్, కొన్ని యాక్షన్ స్టంట్ వీడియోస్ ఇవన్నీ పట్టుకొని ప్రతి ఆఫీస్కి తిరిగాను. అలా అయినా ప్రతి ఆఫీస్కి నాకు కుర్చీ వేసి మాట్లాడి ఒక కాఫీ ఇచ్చి దాంతో నువ్వు చెప్పేవాళ్ళు. అంటే పాపం కొందరికి ఆ మాత్రం కూడా రాదు, అంటే గేట్ దగ్గర నువ్వు చెప్తారేమో. నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, నాకు దొరికింది ఒక ఎక్స్ట్రా కాఫీ అంతే. సో ప్రత్యేకంగా ఏది నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఫిలింనగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు, కృష్ణానగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు, కానీ ఫిలింనగర్లో ఉండే బాధలు నాకు తెలుసు. ఒక పూట తిండి లేకపోవడం ఎలా ఉంటుందో నాకు తెలియకపోవచ్చు, కానీ కళ్ళెదురుగా తిండి ఉండి నిరాశతో తినలేకపోవడం, ముద్ద దిగకపోవడం, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. బస్సులో ట్రావెల్ చేసి నేను అవకాశాల కోసం తిరిగి ఉండకపోవచ్చు, కానీ కార్లో కూర్చొని వెళ్ళడం ఏంటో నాకు తెలుసు. సో ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తానంటే ఇప్పుడు సింపతి కోసం చెప్పట్లేదు, ఎందుకంటే సింపతి కోసం అయితే నా మొదటి సినిమా అప్పుడే చెప్పుండేవాడిని. ఇంత దూరం వచ్చాక, ఇంత చేశాక ఎంతో కొంత నేనంటే ఇష్టం పెంచుకున్న తర్వాత ఇప్పుడు సింపతి కార్డ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. సింపతి కార్డ్ నాకు కావాల్సింది లవ్ అండ్ రెస్పెక్ట్. నాకు తెలుసు ఇలా నుంచి చాలా అరుపులు వినిపిస్తున్నాయి, కేకలు, చప్పట్లు, అవన్నీ మహేష్ కోసం నాకు తెలుస్తుంది. కొందరు ఇక్కడ సుధీర్ బాబు అని కూడా అనిచ్చారు, అది తెలుసు. అది మీరు మహేష్ గారు ప్రేమతోనే ఇక్కడికి వచ్చారు, ఆ ప్రేమతోనే నన్ను అన్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ అందరిలో ఎక్కడో ఒకడు మీరు ఉండొచ్చేమో నా కోసం ఏదో ఒక మూల నుంచి చప్పట్లు కొడుతున్నాడు, నా కోసం వచ్చాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు చూసి ఇలియానాకి ఎలా తెలిసిపోతాయి, అలా నాకు తెలిసిపోతుంది. ఇక్కడ తెలిసిపోతుంది నాకు, ఎక్కడో ఒకటిద్దరు ఉన్నాడు నా కోసం. థ్యాంక్ యూ. ఓకే, మీ అందరి కోసం నేను ఫుల్గా కష్టపడతా, కానీ ఒక్కడి కోసం ప్రాణం పెట్టేస్తా. ఇప్పుడు నేను చెప్పడం కొంతమంది ఇంకా ఎప్పుడు చేయకపోవచ్చు. నో ప్రాబ్లం, దట్స్ ఓకే. ఇంటికి పోతా, నిద్రపోతా, పొద్దున్నే లేచి మళ్ళీ కష్టపడడం మొదలెడతా. ఇదే సినిమా జటాధర సినిమాలో ఒక డైలాగ్ ఉంది, గెలిచేదాకా పోరాడాలి నాన్న, లేదా చచ్చేదాకా పోరాడాలి. ఇది సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ సినిమాలో వేరే కాంటాక్ట్స్లో యూజ్ చేసాం, కానీ ఈ సినిమాలో నా రియల్ లైఫ్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో అదే నేను చేస్తున్నాను, ఆ ఒక్కడిని మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, అదే నా ప్రయత్నం. అండ్ ఒక్క సినిమా అవకాశం చాలరా అనుకున్నప్పుడు 20 సినిమాలు చేశాను. దానిలో హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి. ఫస్ట్ సినిమా అప్పుడు వాయిస్ బాగాలేదన్నారు. ప్రతిరోజు 1 గంట సేపు అయినా సరే వాయిస్ కల్చర్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను.
సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడైనా సరే డబ్బు ఉన్నప్పుడు నేను చేస్తూనే ఉంటాను. అరే వీడు మాట్లాడితే చొక్కా తీస్తాడు, బాడీ చూపిస్తాడు అని చెప్పి అందరూ అన్నారు. సమూహం లాంటి సినిమా చేశాను, లవ్ స్టోరీ, మంచి హిట్ అయింది. కానీ దాని తర్వాత కూడా సాఫ్ట్ సినిమాలకి సూట్ అవుతాడు అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ మాటలు కూడా వచ్చినాయి. వీ లాంటి సినిమా చేశాను. అన్ని సినిమాలు అర్బన్ బేస్డ్ క్యారెక్టర్లే చేశాడు, దానికే సూట్ అవుతాడు అని చెప్పి అన్నారు. శ్రీదేవి సోడా సెంటర్ లాంటి మా సినిమా చేశాను. బాలీవుడ్ వెళ్ళాను, విలన్గా చేశాను. అంటే మన ప్రొడ్యూసర్లు అయినా కప్పు కాఫీ ఇచ్చారు, అక్కడికి వెళ్తే కాఫీ కూడా దొరుకుతలేదని భయపడ్డాను యాక్చువల్లీ. బట్ హ్యాపీ, బాగా చూస్తున్నారు. సో ఇప్పుడు 20 సినిమాల్లో హిట్ కారణం నా కష్టం, ఫెయిల్యూర్ కారణం అది కూడా, ఫ్లాప్ కారణం కూడా అది నా ఫెయిల్యూరే. ఏ ఒక్కరోజు మహేష్ నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా సరే, ఏ ఒక్కరోజు నేను వెళ్ళి నాకు ఒక సినిమాకి రికమెండ్ చేయండి, నాకు ఒక పాత్రను రికమెండ్ చేయండి, ఏ రోజు నేను వెళ్ళలేదు. ఏ ఒక్క ప్రొడ్యూసర్ని ఒక రూపాయి కూడా ఎక్కువ అడగలేదు. ఏ డైరెక్టర్ని ఒక ఫైట్ పెట్టండి, ఒక డాన్స్ పెట్టండి నేను పుష్ చేయలేదు. ఎందుకంటే నాకు వాళ్ళు బాధ పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు తెలుసు అవకాశం విలువ ఏంటి అనేది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని 20 సినిమాలు చేయడానికి కారణం ఒకే ఒకడు, ఈ కృష్ణ గారు అల్లుడు మహేష్ బాబు బావ సుధీర్ బాబు. ఎందుకో చెప్పాలనిపించింది. కొన్ని ఇంటర్వ్యూల్లో అందరూ నెపోకేటు అని చెప్పి అంటున్నారు. ఏం లేదు బాబాయ్, అట్లాంటిది ఏం లేదు అసలు. అది మాత్రం అది ఫ్రాంక్గా చెప్తున్నాను, అట్లాంటిది ఏం లేదు. సో అందుకే మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది. సో ఐ జస్ట్ బ్లడ్ ఇట్ అవుట్. ఇఫ్ ఐ హర్ట్ ఇట్ ఎనీవన్, ప్లీజ్ ఐఎమ్ సో సారీ. అండ్ జటాధర, ఇది ఒక, నేను ఇప్పుడు సినిమాలు చేశాను, 20 సినిమాలు చేశానని చెప్తున్నాను కదా. 20 సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్ నా ఫీలింగ్. ఐఎమ్ షూర్ రేపు November 7th రిలీజ్ అయినప్పుడు మీకు అదే ఫీలింగ్, చాలా ఫ్రెష్ స్క్రిప్ట్ అని మీకు తెలుస్తుంది. ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టరు ఏ హీరో ప్లే చేయలేదు. అంటే నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమాల్లో ఒక గోస్ట్ హంటర్, దయాలు పట్టుకుని అవడానికి వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే గోస్ట్ ఉన్నాయని నమ్మడు. సో అలాంటి ఒక క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం మీకు ట్రైలర్లో చూస్తే దేవుడు అంటే భక్తి కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఆ ట్విస్ట్ అన్ని మీరు చూడాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన చిన్నప్పుడు చాలా కథలు విని ఉంటాం. దానిలో ఒక కథ, కొన్ని చందమామ కథలు మనకి ఇంకా గుర్తుండిపోతాయి. ఒకప్పుడు మనకి బ్యాంకులు లేని టైంలో ధనాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియనప్పుడు భూమిని తవ్వి ఆ భూమి లోపల ధనాన్ని పెట్టి దాన్ని ఒక పిశాచిని కాపలాగా పెట్టడం అనేది మనం వినుంటాం. అలాంటి ఒక బేస్ని తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ టైం లైన్లో ఒక బ్యూటిఫుల్గా వెళ్ళాడు వెంకట్. ఒక మంచి పాయింట్ వచ్చిన తర్వాత అండ్ ఎంటైర్ టీమ్ ఆల్సో సాట్ అండ్ మేడ్ ఇట్ ఈవెన్ బెటర్. సో ఒకటైతే నేను గ్యారంటీగా చెప్పగలను, ఈ సినిమా దయ్యాలు ఉన్నాయని నమ్మే వాళ్ళకి, దేవుడు ఉందని నమ్మే వాళ్ళకి, అట్ ద సేమ్ టైం దేవుడు లేరు దయ్యం లేదు అని నమ్మే వాళ్ళకి ఇద్దరికి నచ్చుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజన్తో మాట్లాడి చెప్పడం జరిగింది. సో November 7th మీరందరూ థియేటర్స్ వెళ్ళి అండ్ వాచ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. ప్రేరణ అరోరా, హూ ఇస్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. నా దగ్గర తను ఫస్ట్ వచ్చినప్పుడు షీ టోల్డ్ మీ షీజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మీ. నాతో చెప్పింది, ఇక్కడ ఎక్కడ స్టేజ్ మీద అయితే చెప్పలేదు ఇది. షీ టోల్డ్ మీ దట్ షీ వాంటెడ్ టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ అండ్ నాని. సో ఒక కోరిక అయితే అయిపోయింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ వన్ మ్యామ్. అండ్ done some very successful films. ట్రైలర్లో కూడా ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను, అంత సక్సెస్ ట్రాక్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. రుస్తం, టాయిలెట్, ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి, అసలు they're very successful films. So she coming and doing a film in Telugu, I think it is advantage for Telugu industry also. So all the very best, ma'am, for your journey over here. అంటే సినిమా మేము ఫస్ట్ నన్ను లాక్ చేశారు. స్క్రిప్ట్ ఇది బాగుంది అని చెప్పి. దెన్ షీ వాంటెడ్ టు టై అప్ విత్ ద స్టూడియో. ఒక 1 week ఢిల్లీ వెళ్ళింది. 1 weekలో everything is locked and she came back saying he is on board. So I'm telling this in a positive way.
డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఎడారిలో ఇసుక అమ్మేస్తారు నీకు ఇసుక కావాలని చెప్పి. షీస్ గాట్ దట్ కేపబిలిటీ ఆఫ్ మార్కెటింగ్ ఎనీథింగ్. అలాంటిది ఒక మంచి కథను మార్కెట్ చేయడం ఇట్స్ వెరీ వెరీ ఈజీ ఫర్ హర్. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు థ్యాంక్ బిఫోర్ her, I have to thank Uttamji also and Arun garu here, one of our very strong pillars, nice people, చాలా బాగా సపోర్ట్ చేశారు. Without Uttamji or Arun garu, I don't think this film would have been such a big scale. So thank you so much, sir. Thank you for all the support. And Shivan, you definitely look like Mahesh Babu's brother. So all the very best for you also. Thank you for being such a big support for the entire team. And I want to thank Umesh ji also. He's the CEO of G Studios. Iron expertise. I think it is a big plus for this film. నేను ట్రైలర్ లాంచ్ బిఫోర్ ఎడిట్ చూశాను. ఎడిట్ చూసినప్పుడు I really liked it. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే I didn't see the final copy after the VFX, but I'm sure with the experience of Prerna or G Studios, the VFX also will be terrifically good. And I want to thank the entire team, directors got Venkat and Abhishek. Venkat gave us a base for a beautiful script and చాలా బాగా దాన్ని entire team sat and did it. And I want to thank few dialogue writers also, ఒకటి Kittu and Sham. They were also very helpful in making the script beautiful, thrilling and all that stuff. And I want to thank Samir, who's the DOP. Everybody, you put in a lot of pressure on him to get very best output. Today, everybody are talking about the trailer, visuals and all. Samir, hats off to you, the way you work. Great job. And Rajiv, thank you so much. I'm glad that you're making your debut in Telugu film theatrical with my film. Now, first ఉన్నట్టుండి they said there's one music director, newcomer, Rajiv చేస్తారు అని చెప్పి అన్నప్పుడు I was like, బాబోయ్ కొత్త వాళ్ళతో చూసేద్దాం అనుకుంటున్నారు ఈ సినిమాని అని చెప్పి అనుకున్నా. బట్ లేటర్ ఈ సినిమాలో నాకు ఫేవరెట్ సీన్ ఉంది. వన్ ఆఫ్ ది ఫేవరెట్ సీన్ దట్ కమ్స్ ఇన్ అ ఫ్లాష్ బ్యాక్ వేర్ శిల్ప అండ్ సోనాక్షి ఆర్ రాక్డ్ ఇన్ దట్ సీన్. సో దట్స్ మై ఫేవరెట్ సీన్. అసలు ఆ సీన్లో నేను ఉండను. ఆ సీన్ కోసం నేను సినిమా చేశాను యాక్చువల్లీ. అండ్ దట్స్ ఆల్ ఐ థాట్ అదంతే రెడీ చేసేయచ్చు అని చెప్పి అనుకున్నాను. ఆ సీన్ రాజీవ్ మ్యూజిక్ చేసి ఎడిట్ దానిలో చూశాను. అండ్ ఈజ్ డన్ సమ్ టెరిఫిక్ జాబ్. దాని తర్వాత తెలిసింది తను అనిరుద్ధ్తో వర్క్ చేసేవాడు. కింగ్డమ్ కూడా హీ వర్క్ టు సమ్ పార్ట్స్ అండ్ ఆల్. సో ఆల్ ద వెరీ బెస్ట్ రాజీవ్. అండ్ సందీప్ చాలా చాలా హార్డ్ వర్కర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కాంప్లిమెంట్స్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విష్ యూ అ గ్రేట్ జర్నీ. చాలా బాగా చేశారు. నాకు వేరే వాళ్ళు ఎవరైతే కనుక ఇప్పుడు అందరూ చెబుతాను నేను బాగా చేశాను అని చెప్పి అంటున్నారు. ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు హిమ్. చాలా చక్కగా పేషెన్స్గా. యాక్చువల్లీ నాకేంటంటే నేను ఎక్కువసేపు నడవాలంటే నాకు ఇష్యూ, బేర్ ఫుట్ నడవాలంటే. నేను రిహార్సల్స్ అన్ని కానీ అన్ని షూతో చేస్తాను. బట్ ఈ టోల్డ్ చెబుతాను సార్ చాలా చక్కగా చేయాలి, వితౌట్ షూ చేయాలి అని అన్నీ చెప్పినప్పుడు తను చెప్పిన మాటలకి ముచ్చటేసి నాకు ఇమ్మీడియట్గానే నేను చేశాను. బికాస్ హీ వాజ్ సో ప్యాషనేట్ అబౌట్ టీచింగ్ మీ. అండ్ నాకు ఏంటంటే అప్పుడు శివుడు దయో ఏమో కానీ నా కాలుకి అసలు కొద్ది కూడా నొప్పి రాలేదు. నాకు ఒక కాలుకి ఒక బోన్ ఉండదు అనమాట. సో నేను బేర్ ఫుట్గా నేను ఎక్కువ చేసినా సరే జస్ట్ ఇలా వెళ్ళి ఆ స్టంట్ చేసేసి బేర్ ఫుట్తో వచ్చేస్తాను. కానీ ప్రాక్టీస్ కూడా 10 days చేసేటప్పుడు ఎవ్రీడే 1 or 1.5 hours చేస్తున్నప్పుడు సో ఐ నార్మలీ డాన్స్ ప్రాక్టీస్ అలా చేస్తాను. బట్ ఐ నెవర్ గో మై షూ. స్నానం చేసి పూజ చేసి అప్పుడు వచ్చి నేను రిహార్సల్ చేసేవాడిని. ఐ థింక్ దట్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ లార్డ్ శివ. ఆ నొప్పి అనేది తెలియలేదు. ఎంటైర్ ట్రైనింగ్ అండ్ షూట్ అలాగే చేశాను. సో థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. యూ యాడెడ్ మోర్ వాల్యూ టు ద సాంగ్ దట్ రాజీవ్ అంత బాగా ఇచ్చిన సాంగ్కి. అండ్ ఐ వాంట్ థ్యాంక్ అండ్ టేకింగ్ సాంగ్ కొద్ది టైం తీసుకుంటున్నాను ప్లీజ్. ఐమ్ సో సారీ బికాస్ 1.5 year ఎవ్రీబడి చాలామంది కష్టపడ్డారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఏదో పక్కకి నేను థ్యాంక్స్ బాగా చేస్తానని చెప్తే సరిపోదు.
because they deserve this, because the world should know what they have done. And ఈ సినిమా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు చాలా చాలా బాగా చేశారు. పుష్పాక్ చేశారు, చాలా టెరిఫిక్ ఫిల్మ్స్ చేశారు. హీజ్ అ వెరీ బిగ్ ఎసెట్. ఒకవేళ మేము షూట్లో ఏమైనా మిస్ అయినా సరే హీ వాజ్ చాలా టైట్గా కట్ చేసి నేను ఎడిట్ చూసినప్పుడు ఐ వాజ్ జాప్ చూసి ఎడిట్ నేను లాక్ చేసినప్పుడు 2 hours 5 minutes సంథింగ్ ఐ డెంట్ ఒక్క సెకండ్ కూడా బోర్ ఫీల్ అవ్వలేదు. అండ్ ఎవ్రీబడి హూ ఎవర్ హవ్ సీన్ హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో ఎవరైనా చూసినా సరే ఎవ్రీబడి లైక్ ద ఫిల్మ్ టూ. అండ్ విత్ రాజీవ్స్ మ్యూజిక్, గుడ్ VFX, good sound design, I'm sure it will rock. And Shilpa, thank you so much. I'm in love with your performance, seriously. As I was just saying, my favorite scene, that solid goosebumps వస్తాయి నీకు. అసలు ఒక 15 minutes ఉంటుంది ఆ సీను, నీకు గూస్బంప్సే కాదు ఇంకా వేరే ఏ బంప్స్ అయినా వచ్చేస్తాయి. అట్లా పర్ఫామ్ చేశారు సోనాక్షి అండ్ శిల్ప అండ్ ద రెస్ట్ ఆఫ్ అందరూ మిగతా వాళ్ళు అందరూ కూడా కలిసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ షాకింగ్ మీ, సర్ప్రైజింగ్ మీ, అండ్ ఐమ్ షూర్ ద ఆడియన్స్ ఆల్సో విల్ బీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్ విత్ యువర్ వర్క్. అండ్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్. బాడీ అంటారు, నాకన్నా పెద్ద బాడీ నేను ఇద్దరం కలిసి ఫస్ట్ హీరోలుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఐ సీ చిన్న జిమ్ ₹200 ఆ జిమ్కి మెంబర్షిప్ సమ్వేర్ అరౌండ్ 2002 or 2003 or సంథింగ్ లైక్ దట్. సో జిమ్లో అంటే అందరికన్నా బెస్ట్ బాడీ ఏంటి అంటే ఇప్పుడు కూడా ఎలా మెయింటైన్ చేస్తారు చూడండి. ఎస్, నా గురించి చెప్తున్నారు. బట్ ఈవెన్ మోర్ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అందరూ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, మహేష్ బాబు ఫ్రెండా మీరు? మహేష్ బాబు అన్ని సినిమాల్లో ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఇండియా అడుగుతారు, మహేష్ బాబుకి అండ్ సుధీర్ బాబుకి ఫ్రెండా మీరు అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇంద్రాణి గారు, షీస్ గాట్ మెనీ అవార్డ్స్. షీస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ప్రేరణ. చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా డెడికేటెడ్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఫస్ట్ టైం తను కూడా తెలుగులో సినిమా చేశారు. యానిమల్లో రణబీర్ కపూర్ మదర్గా చేశారు. సో షీస్ ఆల్సో డన్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మన నవీన్. ఓడే నాకేంటంటే ఫస్ట్ ఎవరైనా ఏదో సినిమా వచ్చి ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఏదో క్యారెక్టర్ ఉంది, వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎవరంటే నేను నవీన్ అని చెప్తాను. హీ ఆల్వేస్ హ్యాస్ దట్ వన్ టచ్. ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ సినిమాలో మోర్ లైక్ బ్రదర్స్ అని చెప్పి అనొచ్చు. యాక్చువల్లీ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ మూమెంట్. ఏంటంటే నాకేదో అవ్వబోతుందని చెప్పి వాడు బాధపడాలి. అసలు యాక్చువల్లీ ఒక చిన్న షార్టే, అది పెడతారో బెటర్ కూడా తెలియదు, కానీ తన పర్ఫార్మెన్స్కి ఆ షార్ట్ ఉంటుంది సినిమాలో. సో ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మర్. ఐఎమ్ గ్లాడ్ అండ్ అలైక్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్ వెన్ యూ డిడ్ దిస్ రోల్. అంటే మంచి రోలే, ఫ్రెండ్ రోల్, నువ్వు హీరోయిన్గా ట్రై చేసుకోవచ్చు అనిపించింది. సో బికాస్ యూ లుక్, యూ షుడ్ ట్రై ప్రాపర్లీ బికాస్ యూ హ్యావ్ ద లుక్స్ టు ట్రై. అండ్ శ్రేయా, థ్యాంక్ యూ సో మచ్. షీ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దిస్ సాంగ్. నాకు ఎప్పుడు తెలియలేదు, నా ప్రేరణ టోల్డ్ మీ దట్ జీ టాలెంట్ అని చెప్పి ఒకటి ఉంటుందని చెప్పి. సో దే ప్రపోజ్ శ్రేయా and you can see how the song reached and she's very comfortable doing here also. నాకే కొద్దిగా కష్టం స్టేజ్ మీద చేయడం, నాకు షూట్లో చేయడం నాకు చాలా ఈజీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ స్టార్. అండ్ ఇంకెవరు ఓకే, ఇంకెవరున్నారు ఇక్కడ? చెప్తా ఓకే సెకండ్. ఇంకా did I forget anybody who's not here? Sonakshi, sorry, I'm so sorry. Sonakshi. ఇక్కడైతే మర్చిపోయాం కానీ రాత్రి నిద్రపోతే మాత్రం కల్లోకి వస్తుంది. ఎందుకంటే షీస్ డన్ సచ్ ఎ టెరిఫిక్ పర్ఫార్మెన్స్. ఆల్రెడీ ఒక పవర్ఫుల్ రోల్. ఆ క్యారెక్టర్ చాలా పవర్ ఉంటుంది, అందరినీ ఇలా ఆడుకుంటూ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్కి ఇంకా పవర్ ఇచ్చింది సోనాక్షి. I actually miss her. I was told that she's not well. Get well soon, Sonakshi, and looking forward to see you in the promotions in Mumbai. And Rohit, what is that, man? What is that speech? What you're doing here? Arey baap re.
That is what. बट आज का जो शो है ना, ये सिर्फ सुधीर बाबू का ही शो है पूरा, ठीक है ना. सुधीर बाबू, वेंकट, अभिषेक, प्रेरणा जी, शिविन, सॉरी शिविन, बार बार शिवम नाम निकल रहा है, शिविन और हमारे जी स्टूडियो साउथ, बस इन्हीं का शो है आज. शिल्पा मैडम, हमारे सुपरस्टार शिल्पा मैडम, सोनाक्षी जी, तो बस इन्हीं की जयकार करो आज. థ్యాంక్ యూ. సారీ, ఇంకా 2-3 ఉన్నాయి. ఒకటి మహేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ మై ఫిల్మ్, అండ్ యూట్యూబ్ థ్యాంక్ యూ సో మచ్. అభిలీష్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రేర్ నేమ్, ఫస్ట్ టైం. అదే అవునా, ఓకే, థ్యాంక్ యూ. సారీ, జతరాలని సినిమా చేస్తూ అది చూసిపోయారు నాకు తెలియదు, సారీ, ఐమ్ సో సారీ. అండ్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద స్మాల్ కిడ్ హూ డిడ్ మై యంగర్ చాలా బాగా చేశాడు. తను షూట్ చేసేటప్పుడు నేను అప్పుడు ఆ సీన్ చేసేటప్పుడు బట్ ఐ సా ఇన్ లేదు, చాలా బాగా చేశాడు వాళ్ళు. అండ్ ఏంటి ఫైనల్గా అయిపోయింది, November 7 రెడీ అయిపోండి. ఒక మంచి సినిమా, ఒక కొత్త కథ, ఇంటెన్స్ కథ, రకరకాల లేయర్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, శివతానం ఉంటుంది, శివుడి గురించి చాలా చాలా కథలు చెప్తాం. అంటే జస్ట్ ఫినిష్ చేస్తాను కాబట్టి, మరి కార్తికేయ 2 సినిమాలో ఒక కృష్ణుడి గురించి చెప్పే ఒక ఎపిసోడ్ ఉంటుంది కదా, సో అట్లాగా ఈ ఫిల్మ్లో కూడా కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అట్లాగే మనకు తెలిసిన కథల నుంచి సినిమాలో ఉండే కాన్ఫ్లిక్ట్ పాయింట్కి ఒక మంచి సొల్యూషన్. అరుణాచలం వాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు కూడా ఈ ఫిల్మ్కి. సో మీరు అందరూ కలిసి నాకు ప్రామిస్ చేయాలి, చేస్తారా? అందరూ చేయబెట్టండి, అందరు చేయబెట్టాలి, అందరు పెట్టాలి, లేకపోతే నేను చెప్పను, అందరు పెట్టాలి, మీరు కూడా పెట్టాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను చెప్పిన వెంటనే చెప్పాలి. నేను November 7th జటాధార సినిమాకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత నాకు నచ్చితే 10 మంది చెప్తాను. దాని తర్వాత మీ పక్కన ఎవరంటే అతని చేసి పెట్టండి, లేకపోతే అతని మీద వస్తూ. చాలా లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, లవ్ యూ ఆల్. That we are listening to you straight from your heart. That was too good. Thank you so much. And Bhavani gariki special thanks from Prerna garu, scene lo unnatuvanti Bhavani garu, a very very special thanks to you. And also mana superstar Mahesh Sena nunchi Viti Rambabu garu vediki vidiki ravalsinda request chestunnamo. Varu పుష్పగుచ్చంతో సుధీర్ బాబు గారిని సత్కరిస్తారు. అలాగే ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన సాగర్ గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణ మహేష్ ప్రజాసేన నుంచి